వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు స్పెషల్ అల్లం ఆవకాయ పికిల్. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో ఘుమఘుమలాడిపోతుందండి ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. వీడియోలోని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అల్లం ఆవకాయ చేసేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఇలాంటి ఒక కత్తిపీటతో ఫస్ట్ 2 చెక్కలు చేసి లోపలి టెంకని తీసేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కత్తిపీట లేని వాళ్ళు మార్కెట్లోనే ముక్కలు కొట్టించి తెచ్చుకొని పొడి బట్టతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ముక్కల్ని కొలుద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3.5 గ్లాసులు అయితే 1 kg లెక్క, 7 గ్లాసులు అయితే 2 kg లెక్క. ఇక్కడ నాకు మొత్తం 7 గ్లాసుల ముక్కలు అయ్యాయి, అంటే 2 kg అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మామిడికాయ ముక్కలు కొలిచిన గ్లాస్తో 1 గ్లాస్ క్లీన్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు, 1 గ్లాస్ పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోతుగా ఉన్న ఇలాంటి ఒక కడాయి తీసుకొని 750 గ్రాముల పప్పు నూనెను వేసుకోండి. పప్పు నూనె లేని వాళ్ళు వేరుశనగ నూనె వేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం వాడకండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు, ఇవి పెద్ద సైజు ఆవాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, ఒక 3 టీ స్పూన్స్ ఎండుమిర్చి గింజలు వేసుకోండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఆవాలు చిటపటమనే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కొంతమంది ఈ అల్లం వెల్లుల్లి ముద్దను వేపరు, పచ్చిగానే వేసేస్తారు. కానీ ఇలా వేయించిన దాని రుచి చాలా బాగుంటుందండి. అయితే ఈ ముద్ద వేగేటప్పుడు ఆయిల్ నురుగుతో పైకి పొంగుతూ ఉంటుంది. సో దగ్గరుండి చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. అండ్ లోతుగా ఉన్న బాండీని మాత్రమే తీసుకోండి. వేయించేటప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేశారంటే ఆయిల్ మొత్తం పైకి పొంగిపోతుంది. ఈ పచ్చడికి ఇంగువ వేస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తెలీదు, సో నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగడానికి నాకు 15 నుంచి 20 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ సన్న ఆవాలు వేసుకోండి. ఆవకాయకి ఎప్పుడైనా సన్న ఆవాలు మాత్రమే వాడాలి. ఈ ఆవాలు కూడా వేయించినవి కాదు, 1 గంట సేపు ఎండలో పెట్టిన ఆవాలు. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. ముక్కలు కొలిచిన గ్లాస్తో ఒక 1/2 గ్లాసు ఈ ఆవపిండిని వేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్లు వేయించుకున్న మెంతి పొడి, 1 టీ స్పూన్ పసుపు, ముక్కలు కొలిచిన గ్లాస్తో 1 గ్లాస్ ఉప్పు. ఇది కళ్ళుప్పు మిక్సీ పట్టి మెత్తగా చేసాము. నిల్వ పచ్చళ్ళకి అయోడైజ్డ్ సాల్ట్ అస్సలు వాడకండి, కెమికల్ వాసన వచ్చేస్తుంది అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు. నెక్స్ట్ ముక్కలు కొలిచిన గ్లాస్తో 1 గ్లాస్ కారం కూడా వేసి అట్లకాడతో మొత్తం ఓసారి బాగా కలపండి. కొంతమంది జీలకర్ర పొడి కూడా వేస్తారు, నేను ఇక్కడ వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఆయిల్తో సహా వేసేసి బాగా కలపండి. కలిపేటప్పుడే మీకు కమ్మటి వాసనతో గుమాయిస్తూ ఉంటుంది పచ్చడి. మొత్తం చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 రోజులు అలా వదిలేసేయండి. ఈ 3 రోజులు తడి తగలకుండా జాగ్రత్త పడండి. మూడవ రోజున పచ్చడి చూసారా, ఆయిల్ పైకి తెల్లి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఓసారి పచ్చడిని బాగా కలపండి.
దీన్ని కొద్దిగా సర్వింగ్ జార్లోకి తీసుకొని మిగిలింది జాడీలో కానీ ఒక పెద్ద గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. ఫైనల్గా కొలతలు మరోసారి చెప్తున్నాను. 7 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ క్లీన్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు, 1 గ్లాస్ స్కిన్ తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 గ్లాస్ ఆవపిండి, 2 టీ స్పూన్లు వేయించుకున్న మెంతుల పొడి, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 750 ml పప్పు నూనె, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర. ఇవి గ్లాసుల లెక్క. మీకు కేజీ లెక్క కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లియర్గా చూసుకొని చేసుకోండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ అల్లం ఆవకాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.